మనం జనరల్ గా మన డైలీ లైఫ్ లో అయితే చూస్తా ఉంటాం. కొన్ని కొన్ని ఇళ్ల ముందు కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు అయితే పెడతారు కదా. రాబోయే రోజుల్లో నాకు తెలిసి డాగ్ లవర్ ఉన్నాడు జాగ్రత్త అని పెట్టాల్సి వస్తుందేమో. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి. ఇక్కడ చూడండి, ఆ వాచ్మెన్ అటు ఇటు నడుస్తున్నాడు కదా, ఒక కుక్క అయితే వచ్చింది కదా, పక్కన చాలా మంది ఉన్నారు. ఒకసారి అయితే చూడండి, అలా స్లోగా గమనించండి. చూడండి ఎన్ని కుక్కలు వచ్చినాయో చూడండి ఆయన మీద అటాక్ చేయడానికి. ఒక్కసారి ఆయన పరిస్థితిలో మీరుంటే ఆలోచించండి. చూడండి వచ్చి ఎలా కొడుతున్నాడు. ఒక్కసారి ఆ వాచ్‌మెన్ పరిస్థితిలో మీరు గనక ఉంటే, అలా స్టిక్‌తో మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి అలా చేయకుండా ఉంటారా? ఒక్కసారి మీరైతే చెప్పండి. చూడండి ఎలా కొడుతున్నాడో ఆయన్ని. ఆ కుక్కలు ఇంకా అటాక్ చేస్తా ఉన్నాయి ఆ వాచ్‌మెన్‌ని. అదేమీ పట్టించుకోకుండా ఆ వ్యక్తి అయితే కింద పడేసి మరి ఆ కుక్కలతో అయితే కరిపిస్తున్నాడు చూడండి. నాకు తెలిసి ఆ కుక్కలను కూడా రోజు బిస్కెట్‌లేసి ఆయనే పెంచుతాడు. పక్కన ఎవరో వచ్చారు ఆపాడు. అసలు చూడండి, అసలు మనుషులం మనం. ఫస్ట్ మనం మనుషులం. కుక్కల్ని ప్రేమించండి. కానీ మనుషుల్ని ద్వేషించమని ఏ కుక్క చెప్పలేదు. కుక్కల్ని ప్రేమించి మనుషుల్ని ద్వేషించమని ఏ కుక్క చెప్పలేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చూశారు కదా ఈ వీడియో. నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపించింది. అఫ్‌కోర్స్ మీకు డాగ్స్ అంటే ఇష్టం ఉండొచ్చు. నాకు కూడా ఇష్టమే. కానీ ఒక మనిషి మీదకి అన్ని ఊర కుక్కలు కరవడానికి వచ్చినప్పుడు నేనైతే ఆ మనిషిని కాపాడడానికి చూస్తాను తప్ప అలా కరవడానికైతే వదిలేయను. మనం డైలీ ఎక్కడ పడితే అక్కడ వింటానే ఉంటాం. చిన్న పిల్లల్ని కుక్కలు కరిచి చనిపోవటం గాని, లేకపోతే పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని పరిగెత్తడానికి వీలు లేని వాళ్ళని కుక్కలు కరిచి చనిపోవటం గాని, ఇలాంటి న్యూస్‌లు అయితే మనం ఎక్కడ పడితే అక్కడ వింటానే ఉంటాం. ఈ రోజుకి కూడా చాలా ఏరియాల్లో మనం అడుగు పెట్టలేమన్నమాట. ఏదో రాత్రి టైం 10, 12 అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ 5, 6కే కుక్కలైతే వరుస పెట్టి రోడ్డు మీద అయితే ఉంటాయి. మనం బండి మీద లేకపోతే వెహికల్ లేకుండా నడిచి గనక వెళ్ళావా అంతే అటాక్ అన్నమాట. అసలు దాంట్లో డౌటే లేదు. ఒకప్పుడు ఇలా రోడ్ల మీద తిరిగే పిచ్చ కుక్కలను అన్నిటిని కూడా మున్సిపల్ వాళ్ళు అయితే వచ్చి అయితే ఎత్తుకెళ్లిపోయేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అది ఎందుకు తగ్గిపోయిందంటే చాలా మంది ఇలా డాగ్ లవర్స్ కావచ్చు, లేకపోతే యానిమల్ లవర్స్ కావచ్చు, కేసులు పెడుతున్నారన్నమాట. దానివల్ల అలా పట్టుకెళ్తాం అయితే తగ్గించారు. కాబట్టి అఫీషియల్స్ ని నేను కోరుకునేది ఏంటంటే కనీసం కొన్ని ప్రమాదకరమైన కుక్కలనైనా సరే పట్టుకెళ్లవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంకా నేను చిన్నపిల్లల పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే రాత్రి పూటే కాదు, పగలే కాదు, అసలు చిన్నపిల్లల్ని మీ ఏరియాలో గనక కుక్కలు గనక ఉంటే అసలు ఒక్కడనే రోడ్డు మీదకైతే వదలొద్దు. దయచేసి ప్రమాదానికైతే గురవ్వద్దు. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసిన ఒక మామగారు అసలు చాలా చలాకీగా ఉండే వ్యక్తి. ఆమె అయితే కుక్క కరిచి అయితే చనిపోయింది. కాబట్టి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి రోడ్డు మీద. కుక్కలుంటే అసలు మీరు నడుచుకుంటూ అయితే వెళ్ళొద్దు. అలా అని అన్ని స్ట్రీట్ డాగ్స్ ని శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని కొన్ని డేంజర్ డాగ్స్ అయితే ఉంటాయి. వాటినైతే కనిపెట్టి వాటిని గనక ఖాళీ చేపిస్తే సరిపోద్ది. సరే మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.